పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముష్కర వేట ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే ఇంకోవైపు ఉగ్రవాదుల ఇళ్లని నేలమట్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఇళ్ల నేలమట్టం నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. లేటెస్ట్ గా కుప్వారాలో ఫారూక్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. లష్కరే తోయిబా సంస్థలో ఫారూక్ యాక్టివ్ గా ఉన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు ఫారూక్ తీద్వా. పాక్ ఆర్మీతో కలిసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు ఫారూక్. ఇప్పటికే 5 ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశాయి భద్రతా దళాలు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవేట ముమ్మరం చేశాయి. ఇప్పుడే కాదు, ఉగ్రదాడి తర్వాత రోజు నుంచి ఆర్మీ ఇదే పనిలో ఉంది. ఉగ్రవాదుల ఇళ్లను ఒక్కొక్కటిగా బాంబులు పెట్టి లేపేస్తోంది. మొన్న 24న ఆసిఫ్ ఇంటిని పేల్చినప్పుడు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడు ఫారూక్ ఇంటిని కూడా భారీ బాంబులతో లేపేసింది ఇండియన్ ఆర్మీ. 22న ఉగ్రదాడి జరిగింది. 23 నుంచి ఉగ్రవాదుల కోసం జల్లెడ మొదలైంది. ఆ మర్నాడు నుంచి దొరికిన వాళ్ల ఇళ్లు దొరికినట్లు పేల్చేస్తోంది ఆర్మీ. షోపియాన్లోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు కూల్చివేశాయి. అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ ఇంటిని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూడా పేల్చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో హసనుల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. పుల్వామాలోని కాచిపురాలో హారిస్ అహ్మద్ ఇంటిని బాంబులతో కూలగొట్టారు.